సార్వత్రిక సమరానికి సన్నాహకంగా భావించిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో కమలం వికసిస్తుందని ఎన్నికల అనంతర సర్వేలు పేర్కొంటున్నాయి. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో కమలనాథులు మూడో మారు ప్రభుత్వ పగ్గాలు చేపడతారని అవి నొక్కి చెబుతున్నాయి. రాజస్థాన్లో కాంగ్రెస్ ఈసారి ప్రతిపక్షంలోకి వెళుతుందని, భాజపా సర్కారును ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశాయి. ముగిసిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయడంకా మోగిస్తుందని CNN, IBN, ద వీక్, సీ ఓటర్, టుడేస్ చాణుక్య సర్వేలు వెల్లడించాయి. ఛత్తీస్గఢ్ లో రమణ్ సింగ్ మూడో మారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం తథ్యమని CNN, IBN, ద వీక్ సంయుక్తంగా నిర్వహించిన పోస్ట్ పోల్ సర్వేలో తేటతెల్లమైంది. 2 విడతలుగా జరిగిన ఛత్తీస్గఢ్ విధానసభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి నవంబర్ 13 నుంచి 26 వరకు 2 పర్యాయాలు సర్వే నిర్వహించారు. మొత్తం 90 శాసనసభ నియోజకవర్గాల్లో బీజేపీ 45 నుంచి 55 స్థానాల్లో విజయదుందుమి మోగించనుందని సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ కు 32 నుంచి 40 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ప్రధానమంత్రి అభ్యర్థిగా మోడీకి 30% మంది, రాహుల్ కు 16% మంది మద్దతు తెలిపారు. టుడేస్ చాణుక్య సంస్థ, సీ ఓటర్, టైమ్స్ నౌ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలు కూడా ఛత్తీస్గఢ్ లో కమల వికాసం ఖాయమని స్పష్టం చేస్తున్నాయి. మధ్యప్రదేశ్ గడ్డపై మూడోమారు కమలం వికసిస్తుందని శివరాజ్ సింగ్ చౌహాన్ మరోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని సర్వేలు చెబుతున్నాయి. నవంబర్ 29న జరిగిన ఎన్నికల ఫలితాలకు సంబంధించి సీ ఓటర్, టైమ్స్ నౌ, CNN, IBN, ద వీక్ సర్వే నిర్వహించాయి. చౌహాన్ కు తిరిగి అధికార పీఠం కట్టబెట్టేందుకు 74% మంది సంతృప్తి వ్యక్తం చేసినట్లు తేలింది. 2008లో 143 స్థానాలు బీజేపీకి రాగా ఇప్పుడు 146 చోట్ల గెలవనున్నట్లు సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ 71 స్థానాల్లో గెలుపొందితే ప్రస్తుతం ఆ సంఖ్య 77కు చేరుకునే అవకాశం ఉందని తేలింది. సీ ఓటర్, టైమ్స్ నౌ సర్వే ఫలితాల ప్రకారం బీజేపీ గతంలో కంటే 4 స్థానాల్ని మెరుగుపరుచుకొని 145 స్థానాల్లో గెలవనుంది. టుడేస్ చాణుక్య అనే సంస్థ జరిపిన ఎగ్జిట్ పోల్లోనూ మధ్యప్రదేశ్ లో అధికార పీఠం బీజేపీదే అని తేలింది. ఆ సంస్థ జరిపిన సర్వే ప్రకారం 2008లో బీజేపీకి 143 స్థానాలు రాగా ఈసారి అధికంగా 18 స్థానాలు దక్కనున్నాయి. కాంగ్రెస్ గత ఎన్నికల్లో గెలిచిన 71 స్థానాల్లో 9 కోల్పోనుందని పేర్కొంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ను రాజస్థానీయులు ఇంటికి సాగనంపనున్నారని సర్వేలు ఉద్ఘాటిస్తున్నాయి. వసుంధరా రాజే నేతృత్వంలోని బీజేపీ భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకోనుందని ఎన్నికల అనంతర సర్వేలు పేర్కొంటున్నాయి. 200 నియోజకవర్గాలు ఉన్న రాజస్థాన్ లో 199 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈసారి వసుంధరా రాజే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని 49% ప్రజలు కోరుకోగా అశోక్ గెహ్లాట్ ను మాత్రం 27% కోరుకుంటున్నట్లు CNN, IBN, ద వీక్ సర్వే వెల్లడించింది. 78 స్థానాలకు పరిమితమైన బీజేపీకి ఈసారి 126 నుంచి 136 స్థానాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. కాంగ్రెస్ ప్రస్తుతం 49 నుంచి 57 స్థానాలకే పరిమితం కానుందని పేర్కొంది. అధికార కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో దారుణ పరాజయం ఎదురు కానుందని టుడేస్ చాణుక్య సర్వేలో తేలింది. ఆ పార్టీకి కేవలం 30 నుంచి 48 సీట్లే వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. సీ ఓటర్స్, టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ సర్వేలోనూ బీజేపీకి విజయం ఖాయమని తేలింది. బీజేపీ 130 స్థానాల్లో గెలుస్తుందని ఆ సర్వే వెల్లడించింది. కాంగ్రెస్ 48 స్థానాల్ని హస్తగతం చేసుకోనుందని పేర్కొంది.